ఏ శ్రమ వచ్చి ఇరికిపోయావో, ఇక నాకు దిగ్గెవరు, నాకు సహాయం ఎవరు, నా పని ఇంతలో అయిపోయింది అనుకుంటున్న వాళ్ళరా, నీకు ఒక శుభవార్త. నా యేసయ్య నీ ఇంటి వారిని లేపడానికి, నా యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన నియమించిన ఒక సిద్ధపాటు ఉంది. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను భద్రపరచడానికి, నిన్ను సమాజానికి దీవెనగా మార్చడానికి, నిన్నే అనేకులు దీవెనగా మార్చడానికి నా యేసయ్య నియమించిన ఒక సిద్ధపాటు ఉంది. స్తోత్రం. అది తెలియకపోవచ్చు, అది నాకు అర్థం కాకపోవచ్చు, కానీ నీ ఆపత్తినమందు, నీ యొక్క ఇబ్బంది కొలుగులో నా యేసయ్య నీకు సహాయం నడిపించును గాక. దగ్గరగా ఆమేన్ చెప్పు, దగ్గరగా ఆమేన్ చెప్పు. హల్లెలూయా. మనకు అనిపిస్తూ ఉంటుంది, నాకు ఎవరు లేదోడు, ఈ ఇబ్బందులు, ఈ సమస్యలు నేను ఒక్కదాన్ని వెళ్ళిపోవాలా, నాతో పాటు సహాయపడేవారు, నన్ను భద్రపరిచేవారు, నాకు బలంగా ఉన్నవారు ఎవరు లేరు అనుకుని బాధపడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సంగమా, ఒక మాట చెప్పనా, నా యేసయ్య ప్రేమమయుడు. నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని మారు మనసు పొందిన, పశ్చాత్తాపం పొందిన నీ హృదయానికి దేవుడు నిన్ను భద్రపరచడానికి, నిన్ను కాపాడడానికి తన దూతలుగా ఆజ్ఞాపించును గాక.